ఆగస్ట్ 28 దేవుని వాక్య ధ్యానం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. కీర్తనలు 55:22. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, దేవుని మహాకృప మనలను ఎప్పుడు బలపరిచేదిగా, సంతోషంగా ఉంచేదిగా ఉంటూ ఉంది. అటువంటి దైవ వాక్య ధ్యానము ద్వారా, ఆయన వాగ్దానం ద్వారా మనము బలపరచబడడం, దేవుని సన్నిధిలో కలుసుకోవడం ఎంతో గొప్ప విషయముగా నేను ఎంచుతూ ఉన్నాను. ప్రభు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము చాలాసార్లు అనేకమైనటువంటి టెన్షన్స్, అనేక రకాలైనటువంటి భారములను మనము మోస్తూ ఉంటాం. ఆ భారము ఎంతో గొప్పదిగా ఉంటుంది. చాలాసార్లు మనం మోయలేదు. దానిని ఎలాగా మన నుండి తీసివేసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో చాలాసార్లు ఉంటూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మన జీవితాలు లోక సంబంధమైన మనుషుల వైపు ఆధారపడక దేవుని మీద ఆధారపడాలి అని ఈ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. నీ భారం ఏదైనప్పటికీ, అది ఆర్థికపరమైన భారమైనా, లేక నీకున్న అనారోగ్య సమస్య అయినా, నీకున్న మానసికమైన పరిస్థితి అయినా, అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ నీవు నీ భారమంతా ఆయన మీద మోపు. దేవుని మీద మన భారాన్ని మోపగల అనుభవం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఎవరైతే దేవుని మీద పూర్తిగా వారి భారాన్ని మోపుతారో వారు దేవుని యందు పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నారు అని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయములో ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని 28వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యొద్దకు వెళ్ళి మన భారాన్ని ఆయన మీద మోపినప్పుడు మనము తేలికపరచబడతాం, నెమ్మదిపరచబడతాం. ఆయన మనకిచ్చే గొప్ప విశ్రాంతి మనకి దొరుకుతుంది. ప్రతి ఒక్కటి మన హృదయంలో దాచుకొని మనకి మనమే భారాన్ని మోసుకోవాలి అని ఆలోచన చేస్తే అది మనకి ఎంతో ఒత్తిడినిస్తుంది. పైగా ఆ భారాన్ని మోయలేక చాలా సమస్యల గుండా ప్రయాణించవలసి వస్తుంది. యెహోషాపాతు అనేటువంటి ఒక రాజు, ఆయనకు వచ్చిన సమస్యను బట్టి ఆయన తొందరపడి ఆయన ఏమీ కంగారు పడలేదు. ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అని దేవుని మీద తన భారం పెట్టాడు. ఆయన మీద పూర్తిగా ఆధారపడ్డాడు. ఆయనను ఆనుకున్నాడు. పూర్ణ శాంతి కలిగిన వానిగా ప్రభు అతనిని చేశాడు. ఈరోజు నీకున్న ఎలాంటి సమస్య అయినా దేవుని మీద పెట్టు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, సకల ఆశీర్వచనాలకు కారణభూతుడా, మా భారములన్నీ నీ మీద పెంచి విశ్వాసంతో ఎదురు చూసే ధన్యత బిడలకు దయచేయండి. వారి భారాలు తొలగించి వారిని ఆదుకోండి. నేడు ప్రభువా, వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన ప్రతి కార్యములో జయము బిడ్డలకు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినము నీ బిడ్డలకు నీ యొక్క సంతోషము, నీ రక్షణ అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి
నడిపించునుగాక. ఆమేన్.